ఆగులు 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 ఫోటో ఇస్తాను అన్నది ఇస్తాడు వాతావరణం మంచిగా ఉంది కదా కొంచెం ఆగు ఇట్లా తీస్తే బాగుంటుంది రైట్ రండి వెనక చూసుకోండి రాలేండి చాలా మంది మీద ఉంది అందుకే వద్దని చెప్పాను మీరు ఆడనే ఉంది ప్రార్థన ముగించుకోండి స్తోత్రము హల్లెలూయా ముగించుకోండి స్తోత్రములు 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 అందరము చేతులు చక్కగా యేసయ్య వైపు చాపి పరలోకమందున్న పరిశుద్ధుడవైన తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు. మరి నా తండ్రి రాత్రి సుమారు 1 గంట ప్రాంతం నుంచి మరి ఈ మధ్యాహ్నం 1 గంట ప్రాంతం అవుతుంది ప్రభా. రాత్రికాల సమయంలో కొంత ఏమైనా లోపము జరిగిందేమో, ప్రార్థన లోపం అనుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రేమతో క్షమించండి తండ్రి. అల్పులము అయోగ్యులము నా తండ్రి. ఉదయకాలము నుండి ప్రభా ఈ ప్రార్థన నిరాటంకంగా కొనసాగిన ఈ ప్రార్థనను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డ కార్చిన కన్నీరు నీ కవిలలో ఉండాలి ప్రభా. దానికి జవాబు రావాలి తండ్రి. నీకు స్తోత్రములు మా రాజా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ఈ ప్రార్థన మీ పరలోక సన్నిధికి చేరాలి, జవాబు రావాలి నా తండ్రి. మారు మనసు లేకుండా ఉన్న బిడ్డలందరికీ భార్యలు వచ్చినారు, భర్తలకు మారు మనసు లేకుండా ఇంటి దగ్గర ఉన్నారు. వారందరికీ మారు మనసు యేసు క్రీస్తు నామములో కలుగును గాక. వచ్చిన బిడ్డలకు సంపూర్ణ పునరుత్థానం కావాలని మీరు మాట్లాడినారు. మార్పు చెందాలి అని మాట్లాడినావు తండ్రి. ఈ మొదటి పునరుత్థానం జరగాలి. జక్కయ్యను ముందు పెట్టి మాట్లాడిన దేవుడవు. జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తి సగము బీదలకు ఇస్తాను. నేను ఎవరి యొద్దనైతే
అన్యాయముగా పుచ్చుకున్నానో 4 వంతులు చెల్లిస్తున్నానని ఆ 2 మాటలు మాట్లాడిన విధానములో బట్టి ప్రార్థిస్తున్నాం. మీ నోరారా ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే అన్నావు తండ్రి. అతనిలో శరీరము ఈ లోక సంబంధమైనది చావబడింది, ఆత్మ సంబంధంగా లేపబడ్డాడు. అతనిలో ఒక పునరుత్థానము జరిగినది తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి భక్తుడు ప్రభా పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు ఒక పునరుత్థానము కలగాలి అంటున్నాడు. నా తండ్రి నీకు స్తోత్రములు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి ఒక పునరుత్థానం కలగాలి అంటున్నాడు. మాకు పునరుత్థానము కలగాలి తండ్రి. పాప స్వభావము పాతి పెట్టబడాలి, నవీన స్వభావంతో లేపబడాలి. అదే నిజమైన పునరుత్థానము. నా తండ్రి నీకు స్తోత్రములు. నీ కృప చూపండి యేసయ్యా. వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. మా దేశం కొరకై ప్రార్థన చేస్తున్నాం. కరోనా వ్యాధితో అల్లకల్లోలమైతున్న మా దేశాన్ని కాపాడు తండ్రి. ఆ కరోనా వ్యాధి మా దేశంలో నుండి, మా భారతదేశంలో నుండి వదిలిపోవును గాక యేసు నామములో. తండ్రి నీకు స్తోత్రములు. అల్లకల్లోలము ఆఫ్ఘనిస్తాన్ లో అల్లకల్లోలం జరుగుతుంది. ఎంతో మంది రక్తపు ఏరులు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర జరుగుతున్నాయి. ఒక ప్లేటు భోజనము 7,000 రూపాయలు జరుగుతుంది నాయన. ఒక్క ప్లేటు భోజనము 7,000 రూపాయలు అయ్యా. అయ్యా మేము ప్లేటు భోజనాలు తండ్రి ఆ 7,000 రూపాయలకు ఎంతో మంది తింటున్నాం. ఒక్క ప్లేటు భోజనానికి 7,000 రూపాయలు. ఆ యొక్క కర్ఫ్యూలో అంత విలువైంది కదా అయిపోయినది నాయన. అంత ఆహారం కొరత ఏర్పడేది నా తండ్రి. నేటి దినాలలోనే ఆఫ్ఘనిస్తాన్ అనేక శ్రమలు ఎదుర్కొంటున్నది. వాళ్ళందరూ అందులో ఇండియా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, అనేక దేశస్తులు ఇరుక్కపోయినారు. వాళ్ళందరికీ విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రములు. మా దేశములో అనేక కిడ్నాపులు ప్రభా, రేపిస్టులు ప్రభా నీకు స్తోత్రములు. ఎంతో మంది అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు, ఎంతో మంది రేపిస్టులు చేస్తున్నారు, ఎంతో మంది వ్యభిచారము ప్రభా కూపాలు జరుగుతున్నాయి ప్రభా, దొంగతనాలు జరుగుతున్నాయి తండ్రి. అన్యాయం జరుగుతుంది తండ్రి. నీకు స్తోత్రములు. దానిలో నుండి మా దేశము యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రములు. అనేక భూకంపాలు వస్తున్నాయి. సముద్రంలోనే ప్రభా భూకంపం వస్తుంది తండ్రి. నీకు ప్రకృతే కన్నెర చేస్తుంది, అనేక మందిని ముంచేస్తుంది విపత్తుల చేత. దాని నుండి విడుదల కలగాలేసయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి తండ్రి, నా తండ్రి నీకు స్తోత్రములు. మా భారతదేశాన్ని కాపాడండి ప్రభా. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రభా ఈ మొదటి పునరుత్థానము జీవితంలో జరగాలి ప్రభా. మార్పు చెందబడాలి. నీ కృప చూపండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, చివరిగా మా సంఘాన్ని అంతటి వీడికొచ్చిన బిడ్డలందరినీ ఆ స్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరు పునరుత్థానము కలిగిన జీవంలోనికి నడవాలి నాయన. నీకు స్తోత్రములు. ఒక్కొక్కరు నిష్ఠతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, సహనంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. నీ కృప చూపండి. వీరందరూ నీ సన్నిధిలో చేర్చబడుదురుగాక ప్రభా. నీ రాజ్యానికి హక్కుదారులు వీరందరూ అవుదురుగాక తండ్రి. నీకు వందనాలు. సాయం చేయండి ప్రభువానికి స్తోత్రములు. అనేక గర్భం లేని పిల్లలకు వాళ్ళ గర్భాన్ని యేసుక్రీస్తులో తెరవబడును గాక. అనేక పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, రోగులై ఉన్నారు తండ్రి. హాస్పిటల్లో రోగులై మరణపు ప్రభా అంచులలో కొట్టుమిట్టాడుతున్న జనాంగము యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. నీకు స్తోత్రములు. అనేక మంది అన్యాయపు కేసులు పడి చెరసాలలో జైళ్లలో మగ్గుతున్నారు, కుంగిపోతున్నారు. వాళ్ళందరూ న్యాయబద్ధంగా యేసు నామములో విడుదల అవుదురుగాక తండ్రి. నీకు స్తోత్రములు. నీ కృప చూపండి. అనేక కోణాల నుంచి విడిపించండి. ముఖ్యంగా ప్రభా మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా ప్రాంతాన్నంతటిని మీరు విడిపించండి కరోనా వ్యాధి నుండి. నా తండ్రి నీకు స్తోత్రము. నీ కృప చూపమని నీ బిడ్డలకు నీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థన నీ పరలోక సన్నిధి చేర్చుకున్నామని ప్రభా. ఈ ప్రాంతం అంతటికి నీ బిడ్డలందరూ దూర ప్రదేశం నుంచి వస్తారన్నావు. ఈ ప్రాంతం అంతా, ఈ కొండ ప్రాంతము అంతా, ఈ ఏరియా అంతా మీ సొంతం అవును గాక యేసునామములో. మీ ఆరాధనలే జరుగును గాక. దృష్టిని కనుదృష్టి అంతా యేసుక్రీస్తు నామములో
పోవును గాక. నీ మహిమ కలిగిన రాజ్యము స్థిరపరచబడును గాక. తండ్రి నీకు స్తోత్రములు, నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రభా నా తండ్రి మాకు ప్రభా మా ఈ మందిరానికి కొండ ప్రాంతానికి ఒక మంచి సీసీ రోడ్డును దయచేయండి తండ్రి. నీకు నాయన నీకు స్తోత్రములు. యేసు నామములో సీసీ రోడ్డు మళ్ళీ సంవత్సరం వరకు అవును గాక. తండ్రి నీకు స్తోత్రం. ఒక ప్రార్థన గోపురం యేసు నామములో కట్టబడును గాక. తండ్రి నీకు స్తోత్రములు. ఏరి అంతా చదును యేసు నామములో చేసి మీకే అప్పగింపబడును గాక. అందులో ప్రభు అనేకులు ఆరాధించుదురు గాక. తండ్రి నీకు స్తోత్రం. నీ కృప చూపమని మమ్మల్ని అందరినీ నీ దయగలి చేతులు సమర్పిస్తూ సమస్త చీకటి వాని ఆటంకాలన్నీ లయపరుస్తున్నాం యేసునామములో. నీ కృప చూపండి తండ్రి. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అర్పిస్తూ అందిస్తూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప